ఈ రోజు మనం చాలా మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్న ఒక ముఖ్యమైన అంశం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. గోల్డ్ అంటే మన ఇండియన్స్ కి ఆర్నమెంట్స్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. గత కొద్ది రోజులుగా ఇండియా మరియు వరల్డ్ వైడ్ గోల్డ్ ప్రైజెస్ ఎప్పుడు లేనంతగా పెరుగుతున్నాయి. గోల్డ్ ప్రైజెస్ రికార్డు బ్రేకింగ్ కి కారణం ఏంటి, మరియు మీరు ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా, కొంటే ఎలా కొనాలి, ఫిజికల్ గోల్డ్, ఎస్జీబీ, గోల్డ్ ఈటీఎఫ్, వీటిలో ఏది మంచిది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చాలా మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్న ఒక ముఖ్యమైన అంశం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. గోల్డ్ అంటే మన ఇండియన్స్ కి ఆర్నమెంట్స్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు మన మైండ్ లో ఒక క్వశ్చన్ మార్క్. 2025లో గోల్డ్ ని కొనడం సరైన సమయమేనా, లేదా ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాలా అన్న క్వశ్చన్ మార్క్ మనందరి మైండ్ లో ఉంది. ఎందుకంటే గోల్డ్ రేట్స్ ఇప్పటికే ఎప్పుడూ లేని గరిష్ట స్థాయికి చేరాయి. ముందుగా మనం 2025 స్టార్టింగ్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ 78,000 ఉండగా ఇప్పుడు సేమ్ గోల్డ్ ప్రైస్ 1,25,000 ఎబోగా ఉంది. అంటే మొత్తం చూసుకుంటే 50% వరకు పెరిగింది. ఇలా పెరగడంకు ముఖ్య కారణాలు వరల్డ్ ఫైనాన్స్ ఇన్ఫ్లేషన్, డాలర్ వాల్యూలో చేంజెస్, ఇండియన్ రూపీ ప్రైస్ డ్రాప్, మార్కెట్ ఇన్ఫ్లేషన్. వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ మొత్తంలో బంగారంను కొనడం. 2024 మరియు 25 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ప్రైజెస్ 33% రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ కన్నా ఎక్కువ. దీనివల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ బంగారం వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ టైంలో ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రధానంగా మనకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ గోల్డ్, 2 సావరిన్ గోల్డ్ బాండ్స్, థర్డ్ వన్ గోల్డ్ ఈటీఎఫ్. ముందుగా మనం ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటో చూద్దాం. అంటే మనం జ్యువెలరీ షాప్ లో తీసుకునే గోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్, వీటి వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ గోల్డ్ మనకు ఎప్పుడు చేతిలో ఉంటుంది. అవసరం అయినప్పుడు ఇన్స్టాంట్ గా గోల్డ్ లోన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గోల్డ్ ను ప్రజెంట్ మార్కెట్ రేట్ కి సేల్ చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ చేస్తారు. గోల్డ్ భద్రతా విషయంలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. నువ్వు 24 క్యారెట్స్ బంగారం తీసుకున్న మేకింగ్ టైంలో ప్యూరిటీని చెక్ చేస్తారు మరియు అమ్మేటప్పుడు చార్జ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్స్, ఎస్జీబీ, వీటిని నార్మల్ గా ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ అని కూడా అంటారు. ఫిజికల్ గోల్డ్ లేకుండానే గోల్డ్ కి ఈక్వల్ రేట్ లో ఆర్బీఐ బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్ కి ప్రతి సంవత్సరం ప్రస్తుతం 2.5% వడ్డీ లభిస్తుంది. 8 ఇయర్స్ కాల పరిమితి, 5 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. వీటి వల్ల ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ లాగా ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. ట్యాక్స్ లో కూడా కొంత మినహాయింపు ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్స్, ఇది మ్యూచువల్ ఫండ్ లాగా ఉంటుంది, కానీ టైం టు టైం సేమ్ గోల్డ్ రేట్స్ ని ఫాలో అవుతుంది. దీనిని ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అకౌంట్ ద్వారా కొనగలరు. అంటే డిమాట్ అకౌంట్ హోల్డర్స్ స్టాక్ మార్కెట్ లో దీనిని కొనగలుగుతారు. వీటి వలన చాలా ఉపయోగాలుంటాయి. అవి తక్కువ ఖర్చు, లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది, కొనడం మరియు అమ్మడం పారదర్శకంగా ఉంటుంది. 2025లో చాలా గోల్డ్ ఈటీఎఫ్స్ 30% వరకు రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఆల్సో వీటి వల్ల కొంత నష్టం కూడా ఉంటుంది. వీటిని మార్కెట్ బేస్ మీద రేట్ ని నిర్ణయిస్తారు. ఇప్పుడు మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ అండ్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం. గోల్డ్ ఎంత మంచి పెట్టుబడి అయినా రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న గోల్డ్ ఫ్యూచర్ లో రేట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రజెంట్ గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ కొనడం వల్ల తక్కువ లాభం లేదా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యువెలరీలో పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ కన్నా సెంటిమెంట్ నే ఎక్కువగా ఉంటుంది. అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు గోల్డ్ ని సేల్ చేయలేము, కానీ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి లాంగ్ టైమ్ లో మంచి ప్రాఫిట్ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ లో ఏముందంటే గోల్డ్ కొనాలా వద్దా అని అనుకుంటున్నారు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంచెం కొనడం మంచిది. ఒకేసారి పెద్ద మొత్తంలో కొనడం వల్ల ధరలు తగ్గితే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఫిజికల్ గోల్డ్ కంటే ఎస్జీబీ లేదా ఈటీఎఫ్ లో మంత్లీ సిప్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అవి ఫ్యూచర్ లో లాభాలను చేకూరుస్తాయి. అండ్ ఆల్సో మీ ప్రాఫిట్ లో 5 to 10% మాత్రమే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ జ్యువెలరీ తీసుకుందాం అనుకుంటే దానిని ఇన్వెస్ట్మెంట్ గా కాకుండా వ్యక్తిగత అవసరం కోసం మాత్రమే చూడండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే బంగారం ఒక సేఫ్టీ ప్రాపర్టీ, కానీ ప్రధాన ఇన్వెస్ట్మెంట్ కాదు అని చెబుతున్నారు. ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు BIS హాల్మార్క్ గోల్డ్ మాత్రమే కొనండి. చివరగా ఇన్వెస్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ డైవర్సిటీగా ఉండాలి. అంటే పెట్టుబడి విభజనగా ఉండాలి. సంపాదించిన మనీ మొత్తం
గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయకండి అని చెబుతున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఈ వీడియో యొక్క కన్క్లూజన్ ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి పెట్టుబడి, బట్ దానిని లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే. మీ ఎర్నింగ్స్ లో కేవలం కొంత భాగం మాత్రమే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి, మిగతాది రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేటెడ్ ఇన్ఫో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.